మందాగింది ఏమన్నా మీరు చూసిరా లేదంటే మీరు ఏమన్నా 2 పెగ్గులు పోసి? అందుకే కదా అంటున్నాను, నా మాట మీరు తీసుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే నాకు ఆయన సన్నిహితుడు కాదు, నేను ఆయనతో ట్రావెల్ చేయలేదు. మీరు ఏదన్నా నోటు జారి ఒక మాట తప్పిదం మాట్లాడితే మీ మాటలు రిసీవ్ చేసుకోవద్దు. లేదు అని అంటే మీరు ప్రతి పెట్టే యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ మాత్రం బైబిల్కి సంబంధించిన గ్రంథాలు ఎక్స్ప్లెనేషన్ రిసీవ్ చేసుకోవాలి, అంతే కదా? ప్రజలు మహాజ్ఞానవంతులు. నేను సిగ్నేచర్ టీవీ తరపు నుంచి ప్రజలు కూడా చెప్తున్నా, ప్రజలారా మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అన్నీ చెప్తారు, చెప్పిన వాటిలో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీరు టాలీ చేసుకొని మీకు నమ్మకం కలిగితే నమ్మండి. ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అంటే అభినయ్ గారు చెప్పేదాన్ని నమ్మాల్సిన అవసరం లేదంటారు. అభినయ్ గారే కాదు, నాకంటే పెద్దోడైనా ఎవరైనా చెప్పినప్పుడు అందులో తప్పుంటే తప్పును ఖండించండి, మంచి ఉంటే యాక్సెప్ట్ చేయండి. నమ్మొద్దని మీరు అంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు దాని ప్రత్యేకంగా వీడియోలు తీసి మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టి ఎందుకు అవసరం? 1కి 10 చెక్ చేసుకోండి ఈ వ్యాఖ్యలు కరెక్టేనా. ప్రజలు ఈరోజు అలా చెక్ చేసుకోలేకపోవటం వల్లనే దొంగ పాస్టర్లు దొంగ బాబాలు పుట్టుకొస్తారు.